ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్లో భాగంగా మన విశ్వం టాపిక్లో కొన్ని విషయాలు అయితే నేర్చుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో మీకు కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవేంటంటే కాంతి సంవత్సరము, పార్సెక్, ఫలయాన వేగం అంటే ఏమిటి, చంద్రుడిపై భారం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏమిటి, న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్లో, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా కాంతి సంవత్సరం అంటే ఏమిటి? ఒక సంవత్సర కాలంలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. కాంతి సంవత్సరం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం అనమాట. అయితే ఇక్కడ కాంతి సంవత్సరం ఎంత అంటే కాంతి సంవత్సరం ఈక్వల్స్ టు 9.3 × 10⁻12 కిలోమీటర్స్ అండి. ఇక్కడ కిలోమీటర్స్ని మనం మీటర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఒక కిలోమీటర్కి 1000 మీటర్స్ కాబట్టి 10⁻3 అనేది యాడ్ అవుతుంది కాబట్టి 9.3 × 10⁻15 మీటర్స్. అది ఇక్కడ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి బిట్ ఏంటంటే ఒక కాంతి సంవత్సరం ఈజ్ ఈక్వల్స్ టు డాష్ అనడం జరుగుతుంది. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిలోమీటర్లలో అయితే 9.3 × 10⁻12, అదే మీటర్లో కన్వర్షన్ చేసినట్టయితే 9.3 × 10⁻15 మీటర్స్. నెక్స్ట్ పారసెక్ అండి. పారసెక్ అంటే ఏంటంటే ఎక్కువ దూరాలను కొలిచినప్పుడు ఈ పారసెక్ ప్రమాణాన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. పారసెక్ అంటే ఏంటంటే కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ దూరాలను కొలిచినప్పుడు పారసెక్లను ఉపయోగిస్తాం. అయితే ఖగోళ దూరాలను కొలిచే అతిపెద్ద ప్రమాణం ఏంటంటే పారసెక్. ఒక పారసెక్ ఈజ్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలు, లేదా దీన్నే 3.086 × 10⁻16 మీటర్స్. అంటే ఒక పారసెక్ అనేది 3.26 కాంతి సంవత్సరాలకు ఈక్వల్ అనమాట. అంటే కాంతి సంవత్సరం కన్నా పారసెక్ అనేది ఎక్కువ వాల్యూ కలిగి ఉంటుంది. ఎక్కువ దూరాలను కొలవడానికి ఉపయోగించేది ఏంటంటే పారసెక్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది ఫలయాన వేగం. ఫలయాన వేగాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ఒక వస్తువును విసిరినప్పుడు అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి వేగాన్ని ఫలయాన వేగం అంటాం. ఈ ఫలయాన వేగం అనేది ఒక వస్తువును మనము భూమిపైన 11.2 km/s వేగంతో విసిరినట్టయితే అది తిరిగి భూమికి చేరదు. అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి నుంచి తప్పించుకుంటుంది అనమాట. ఈ వేగాన్ని ఫలయాన వేగం అంటాం. దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే ఎస్కేప్ అవ్వడానికి కావలసిన వేగం. భూమి యొక్క ఫలయాన వేగం ఎంత? 11.2 km/s. సూర్యునిపైన అయితే ఎక్కువగా ఉంటుంది, 614 km/s. చంద్రునిపైన ఫలయాన వేగం 2.4 km/s. అదేవిధంగా ఒక వస్తువు భూమిపైన 6 kg ఉన్నట్టయితే చంద్రునిపైన దాని యొక్క వెయిట్ ఎంత ఉంది అనడం జరుగుతుంది. అయితే చంద్రునిపై గురుత్వాకర్షణ బలం భూమితో పోల్చినప్పుడు 1/6 వంతు ఉంటుంది. ఇక్కడ 6 kg ఉన్నటువంటి వస్తువు చంద్రునిపైన ఎంత కేజీ ఈక్వల్ అవుతుందండి? 1 kgకి ఈక్వల్ అవుతుంది. అంటే 1/6 అనమాట, 1/6. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గురుత్వాకర్షణ బలం. గురుత్వాకర్షణ బలం అంటే ఏంటంటే విశ్వంలోని ప్రతి వస్తువు మరొక వస్తువుని ఏం చేస్తుందండి? ఆకర్షిస్తుంది. ఇది వస్తువుకు ఉండే ద్రవ్యరాశి కారణంగా ఏర్పడుతుంది. ఈ విధంగా వస్తువుల మధ్య ఉండే ఆకర్షణని మనం ఏమంటామంటే గ్రావిటేషన్ అంటాం. దీన్ని గురుత్వాకర్షణ అనడం జరుగుతుంది. రెండు ద్రవ్యరాశుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం ఏ విధంగా ఉంటుందంటే ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో మరియు వాటి మధ్య యొక్క దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. F = -g × m1 × m2/r² అండి. ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. జీని ఏమంటామంటే మనము విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అంటాం. దాని యొక్క విలువ వచ్చేసరికి 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ అండ్ kg−2 అండి. kg−2 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జీ విలువ ఎంత ఉంటుందంటే 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg−2 అండి. ఈ వీడియోలో మనము కాంతి సంవత్సరం అంటే ఏంటి, పారాసెక్ అంటే ఏంటి, ఫలయాన వేగం అంటే ఏంటి, ఒక వస్తువు యొక్క భారం చంద్రునిపై ఏ విధంగా ఉంటుంది, భూమిపై 6 kg ఉన్నట్టయితే చంద్రునిపైన 1/6 ఉంటుంది, అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. మరో వీడియోలో మరికొన్ని కాన్సెప్ట్స్ అయితే తెలుసుకుందాం. వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే మీకు కాన్సెప్ట్స్ అర్థం కావడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ 3 వీడియో కావాలంటే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ రూపంలో మీరైతే పొందగలుగుతారు. థ్యాంక్ యూ.